హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు టాపిక్ లోకి వెళ్తే ఐసర్వర్ అడ్మిన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి మనకు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో ఇది వచ్చేసి మనకు సోషల్ మీడియా మేనేజర్ అనే రోల్ కి ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ జాబ్ కి అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి స్కిల్స్ ఏంటంటే జస్ట్ మీకు సోషల్ మీడియాని యూజ్ చేయడం వస్తే చాలు. లైక్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు. సో ఇలాంటి ప్లాట్ఫామ్స్ మీకు యూజ్ చేయడం, దానిపైన కొంచెం నాలెడ్జ్ బాగా ఉంటే సో ఈ జాబ్ అయితే మీరు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి సో చక్కగా ఇంట్లోనే ఉండి అయితే వర్క్ చేసుకోవచ్చు. సో ఈ జాబ్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోస్ అయితే లైక్ చేస్తూ సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ జాబ్ వచ్చేసి మనకు ఆగస్ట్ 28, 2025 అయితే స్పాట్ అయింది. ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే యాజ్ అ ఫ్రెషర్ గా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ప్రియార్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో జాబ్ డీటెయిల్స్ ఇంకా చూసుకున్నట్లయితే ఎవరు అప్లై చేయాలి అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఎక్స్పర్టైజ్ ఇన్ మేనేజింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్ పైన మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. సో మీకు ఇన్స్టాగ్రామ్ లో మంచి నాలెడ్జ్ ఉండి, సో ఇన్స్టాగ్రామ్ లో ఎలా రీల్స్ చేయాలి, ఎలా పోస్టులు చేయాలి, సో ఎలా కంటెంట్ అనేది క్రియేట్ చేయాలి అనేది నాలెడ్జ్ ఉంటే మాత్రం మీరు ఈ జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ అల్గారిథమ్స్, ట్రెండ్స్ అండ్ ఎంగేజ్మెంట్ స్ట్రాటజీస్. సో ఇన్స్టాగ్రామ్ అల్గారిథం పైన కొంచెం నాలెడ్జ్ కూడా ఉండాలి. అంటే మీకు ఎలాంటి వీడియోస్ చేస్తే ట్రెండ్ అవుతుంది, సో ఎలాంటి పోస్టులు పెడితే వైరల్ అవుతాయి, సో ఆడియన్స్ ని ఎలా ఎంగేజ్ చేయాలి మీ పేజ్ తో, సో ఇలాంటి నాలెడ్జ్ అయితే ఉండాలి. స్కిల్డ్ ఇన్ క్రియేటింగ్ ఎంగేజింగ్ కంటెంట్, అలాగే రీల్స్, స్టోరీస్ అండ్ పోస్ట్. సో మీకు ఏదైతే కంటెంట్ క్రియేట్ చేస్తారో, లేదంటే రీల్స్ క్రియేట్ చేస్తారో, స్టోరీస్ అయినా సరే, పోస్టులు అయినా సరే, అవన్నీ కూడా క్రియేట్ చేయడానికి మీకు మంచి స్కిల్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే మీరు క్రియేట్ చేసే కంటెంట్ ఏదైనా సరే సో ఖచ్చితంగా ఒక షెడ్యూల్ ప్రకారంగా మీరైతే పోస్ట్ చేస్తూ ఉండాలి. సో గుడ్ సెన్స్ ఆఫ్ డిజైన్, క్యాప్షన్స్ అండ్ స్టోరీ టెల్లింగ్. సో మీకు మంచి సెన్స్ ఆఫ్ డిజైనింగ్ చేసే సెన్స్ అయితే ఉండాలి. తర్వాత మంచి క్యాప్షన్స్ వాడాలి. తర్వాత మంచి స్టోరీ టెల్లింగ్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉండాలి మీరు. తర్వాత క్రియేటివ్ మైండ్ సెట్ విత్ ఎన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆడియన్స్ ఎంగేజ్మెంట్ అండ్ గ్రోత్. సో మీకు మంచి క్రియేటివ్ మైండ్ సెట్ అయితే ఉండాలి ఆడియన్స్ ఎంగేజ్ చేయడానికి. సో అలాంటి వాళ్ళకైతే బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు ఇది. ప్రియార్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ పర్సనల్ ఆర్ బిజినెస్ సోషల్ మీడియా అకౌంట్ ఇస్ ఏ ప్లేస్. సో మీరు మీకు పర్సనల్ సోషల్ మీడియా కానీ, లేదంటే బిజినెస్ సోషల్ మీడియా కానీ అకౌంట్స్ ఏవైనా యూజ్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో అయితే సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరైతే యూజ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ కి. అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి 11th సెప్టెంబర్ 2025 వరకు అయితే ఉంది. సో మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెంటనే అప్లై చేసుకోండి. శాలరీ కనుక చూసుకున్నట్లయితే మినిమం శాలరీ 2,40,000 అయితే ఉంటుంది. సో మాక్సిమం శాలరీ వచ్చేసి 3 lakh per year అయితే ఉంటుంది. సో 2,40,000 నుంచి 3 lakh మధ్యలో మీకు శాలరీ అనేది ఉంటుంది. వర్కింగ్ డేస్ వచ్చేసి మీకు 5 days వర్కింగ్ అయితే ఉంటుంది. అలాగే 2 days అయితే వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. సో హ్యాపీగా ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు 5 days మీరు. జాబ్ టైప్ చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఫుల్ టైమ్ జాబ్ ఇది. సో ఇది ఫ్రెండ్స్ మంచి జాబ్ ఆపర్చునిటీ సోషల్ మీడియాని యూజ్ చేసుకుని. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.